బాబా నమస్తే. నమస్తే అన్న. ఏం చేస్తుంటారు? నేను మామూలుగా మీడియేటర్ లాగా చేసుకుంటాను అన్న. అప్పుడప్పుడు కొంచెం పచ్చళ్ళు అవి తయారు చేసుకొని అమ్ముకుంటా ఉంటా. స్వయం ఉపాధి అదన్న. ఏంటి పెన్షన్లలో పెద్ద గందరగోళం నడుస్తుంది, ఏందంటారు ఇది? గందరగోళం ఏమీ లేదండి. ఈరోజు యావత్తు భారతదేశంలోనే ఒక దివ్యాంగుల గురించి వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళకి ఎలా ముందంజలో నడపాలా, సమాజం పట్ల వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలా అనే లక్ష్యంతో ఉన్న ఏకైక నాయకుడు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు మేము వారికి ఎప్పుడు ఏం అడగలేదు. 3000 పింఛన్ తీసుకుంది కూడా ఆయన పరిపాలనలోనే. ఈరోజు 6000 పింఛన్ తీసుకుంటున్నామంటే ఆయన పరిపాలనలోనే. మేము అడక్కముందే ఆయన 6000 పింఛన్ చేశారు. ప్రతి దివ్యాంగుడు గుండెల మీద చేసుకుని చాలా చక్కగా జీవిస్తున్నాడు. ఎందుకు? 6000 పింఛన్ చేయడం వల్ల. ఏ వికలాంగుడైనా పోయి సార్ మాకు పింఛన్ పెంచండి అని అడిగారా? గత ప్రభుత్వంలో లేదు. కానీ కొంతమంది, ఒకప్పుడు నేను వైసీపీలో తిరిగానండి, వైసీపీ పార్టీలో తిరిగా, భయంకరంగా తిరిగా. కానీ సార్ నాకు నచ్చనిది ఒక దివ్యాంగుని దగ్గర చేర్చుకోలేదండి వాళ్ళు. చేర్చుకోలేదు వాళ్ళు. ఎందుకంటే చాలాసార్లు అడిగాం, అన్నా మీరు కనీసం 1000 రూపాయలన్నా మా కోసం పెంచండి అంటే 2028లో 250 రూపాయలు పింఛన్ పెంచుతాడంట. మంచి వాళ్ళకి పథకాలు ఇచ్చి వాళ్ళు బతికే వాళ్ళందరికీ నువ్వేదో పథకాలు ఇచ్చి అసలు ఏం చేయలేరు, ఎలా బతుకుతారు, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడమేనా? మరి అలాంటి వాళ్ళని ఆలోచించి నువ్వేం ఆలోచించారు చెప్పండి. ఒక్క విషయం అండి, మరి 2019 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ దివ్యాంగులకు 5000 పెన్షన్ చేస్తా అని చెప్పి ఆయన హామీ ఇచ్చి గెలిచారు కదా, మరి దాని గురించి ఎప్పుడైనా ప్రశ్నించారా మీరు? ప్రశ్నించడానికి దమ్ము ధైర్యాలు చాలా అండి. కొన్ని ప్రభుత్వాల్లో చాలామందికి దమ్ము ధైర్యాలు చాలవు. అది ఎందుకు చాలవు అంటే, ఇక్కడ ఉన్నది ఇప్పుడు గాంధీ లాంటి వాళ్ళకైతే అయ్యా మా పరిస్థితి అని మాట్లాడచ్చు, ఏదో ఒకటి చేయని. అది ఇంకా ఏం మాట్లాడగలం చెప్పండి? నువ్వు ఎంతోమందికి న్యాయం చేసావు, ఏ వికలాంగులకి నీ మనసులో పడలేదా? నువ్వు ఒక నాయకుడివేగా. ప్రతి వికలాంగుడు బాధపడ్డాడు. ఆ 3000 చేసిన పింఛన్ కూడా చంద్రబాబు నాయుడు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది మాకేం లేదండి. ఇచ్చాడు పింఛన్లు, కరెక్ట్గా ఇచ్చాడు, ఉన్నోళ్ళకి ఇచ్చాడు, ఉన్నోళ్ళకి పింఛన్ ఇచ్చాడు. ఆ పింఛన్ కూడా 3000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు 6000 చేశారండి. నిజంగా చాలా హ్యాపీగా బతుకున్నాం. ఇప్పుడు కూడా హ్యాపీగా అంటూ ఏం లేదండి. చాలామంది ఈ బాబు గారు మాకు పింఛన్ ఇస్తుంటే కొంతమంది దుష్ప్రచారాలు చేస్తూ ఈ పింఛన్ని అడ్డుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు నేను ఒక ఇంటి అద్దె కట్టుకొని బతకాల. నేను ఇంటి అద్దెకొని నాకు 3000 ఇంటి అద్దె. నా భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలి సార్? ఒక 3000 ఇంటి అద్దె కట్టుకుంటున్నాను, ఒక 3000 ఇల్లు సాగుకుంటున్నాను. అలాగలా చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు. కాబట్టి ఈరోజు వెరిఫికేషన్ అనే మాట వచ్చింది. ఈ వెరిఫికేషన్ మాట రావాలి. ఎందుకంటారు అసలు? వెరిఫికేషన్ ఎందుకంటారు చెప్తాను సార్. ఈ వెరిఫికేషన్ ఎందుకు రావాలో ఇప్పుడు మీరు అందరికీ అర్థమవ్వాలి. నేను ఒకరోజు గుంటూరు టు హైదరాబాదు, సికింద్రాబాదు ట్రైన్ ఎక్కాను సార్, ఊరికి వెళ్తానికి. ఒక పని మీద వెళ్తుంటే ఒక వ్యక్తి కదులుతున్న, అప్పుడే కదిలింది ట్రైను, జన్మభూమి ఎక్స్ప్రెస్. ఎమ్మంటే ఒక వ్యక్తి ఉరుక్కుంటా, బ్యాగ్ ఉంది, సంఖలో బ్యాగు టక్కు గిక్కు చేసుకుని ఉరుక్కుంటూ వస్తున్నాడు. మాది లాస్ట్లో హ్యాండిక్యాప్డ్ భోగి ఉంటుంది. వెనక నుండి ఉరుక్కుంటూ వచ్చి భోగి ఎక్కేశాడు రన్నింగ్ ట్రైన్లో. సార్ మీరు ఎవరు ఏంటి? మా రన్నింగ్ ట్రైన్లో మా భోగి ఎక్కారు, వికలాంగుల భోగి, మీరు హ్యాండిక్యాప్డా లేకపోతే ఏంటి సార్ అన్న. సార్ నేను హ్యాండిక్యాప్డ్ని అన్నాడు.
నేను చాలా ఆశ్చర్యపోయా. అదేంటి సార్ మీరు హ్యాండిక్యాప్డ్ ఆ విధంగా అంత పెద్ద బ్యాగు ఒక చేతిలో పట్టుకొని రన్నింగ్ ట్రైన్ వెంబడించేలా మీరు ట్రైన్ ఎక్కారు, మీరు హ్యాండిక్యాప్డ్ ఎలా అవుతారు అని అంటే, లేదు కావాలంటే చూడండి నాకు 90% వికలాంగుడు రన్నింగ్ ట్రైన్ ఎక్కాడు. అది తీరా చూస్తే సార్ మీ అవుట్ రీచ్ అని చెప్పండి అన్న. ఎందుకంటే నేను చాలా డేరుగా మాట్లాడారు, గుంటూరు నివాసిని కాబట్టి. నేను పుట్టిందే గుంటూరు, మా అమ్మ మా నాన్న పుట్టిందే గుంటూరు వాసిని కాబట్టి డేరుగా అడిగా. నిజంగా నీకు వికలాంగత్వం ఏది చూపిమని చెప్తే, ఒక ఏళ్ళు ఇలా ఏదో దెబ్బ తగిలో ఏదో బాల్ ఆడుతూ ఏదో దెబ్బ తగిలిందంట, ఇలా ఉందండి ఏడు జస్ట్ వంగింది. దానికి 90%. ఈ 90% మీద అతనికి 6,000 పింఛను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వికలాంగులు ఎలా బతకాలి, ఈ 6,000 కూడా సరిపోతాయా లేవా అనే ఆలోచనతో, అనే లక్ష్యంతో ఫేక్ పనికిరానివి డాక్యుమెంట్స్, సదరం సర్టిఫికెట్లు, దొంగ పింఛన్లు తీసుకున్న వాళ్ళందరికీ ఏరి పారేసి, ఇప్పుడు సపోజ్ 200 మంది పింఛన్లు ఫేక్ తీసేసామండి. ఆ 200 మందికి 206 వికలాంగులకు 10,000 ఇవ్వచ్చుగా, 15,000 ఇవ్వచ్చుగా. వాడు వికలాంగుడు అనేవాడు అడుక్కోకుండా, ఆయన లక్ష్యం అదండి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యము. దేహి అని చెయ్యి చాపకుండా, అడుక్కోకుండా, నిజమైన నాయకుడు అలాగే ఆలోచిస్తాడు. నా రాష్ట్రంలో, నా దేశంలో అడుక్కోకుండా ఉండాల, చెయ్యి చాపకుండా ఉండాల. ఈరోజు వికలాంగులు చదువుకుని చాలామంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు ఇదివరకు. ఈరోజు చూపండి గుండెల మీద చేసుకుని బతుకుతున్నాను. ఇంకా ఎలాగో ఉద్యోగాలు లేవు సార్, మాకు ఉద్యోగాలు లేవు. ఈ ఉద్యోగం బదులు పింఛను 15,000 10,000 ఈ పర్సంటేజ్ని పెట్టి పంచితే వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉంటాయి. మనం కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక గౌరవించిన ఒక గొప్ప పని చేసినట్టు ఉంటుంది బాబు గారి లక్ష్యం. మరి అలా ఇది కరెక్ట్ అంటారు, ఈ సదరన్ సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్ అనేది కరెక్ట్ సార్. ఇప్పుడు వికలాంగుత్వం అంటే పుట్టుకతో పోలియో సోకి 2 కాళ్ళు చచ్చిపడి ఏ పని చేయలేనాడు అతను దివ్యాంగుడు. ఇప్పుడు నేను ఉన్నాను సార్, ఈ 2 కాళ్ళు వదిలేస్తే పడిపోతాయి, 2 కాళ్ళు పడిపోతాయి. ఏదైనా సహాయంతోనే లేవాలా, లేకపోతే నా 2 కర్రలు మీరు లాక్కెళ్ళి పారిపోయారనుకోండి, నా 2 చంక కర్రలు తీసుకొని పారిపోతే నేను అక్కడ నుండి కర్రలు లేని పరిస్థితి, నేనేం చేసుకోగలను? అలాంటి ఆలోచన సార్. ఇప్పుడు ఎంతోమంది దివ్యాంగులు పాపం ఈరోజు ఏ ఉద్యోగాలు లేకుండా. మరి గత 3 రోజుల నుంచి మరి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ, ఒక పార్టీ అంటే మీరు ఇందాక నేను డైరెక్ట్ అడుగుతున్నా అండి, మీరు ఏదైతే కనుక గతంలో వైఎస్ఆర్సీపీకి పనిచేశారన్నారు కానీ, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ లక్షలాది మంది దివ్యాంగుల కడుపు కొట్టిన చంద్రబాబు నాయుడు అంటూ ఒక ప్రచారం అయితే చేస్తున్నారు కదండి. మరి ప్రచారాలు చేస్తున్నారండి, ఎందుకు? ఏదో ఒకటి బురద జల్ల. ఇప్పుడు వెరిఫికేషన్ అనే మాట అన్నప్పుడు మీకు ఎందుకు భయం? నిజమైన దివ్యాంగుడు వెరిఫికేషన్కి వెళ్ళొస్తాడు, గుండెల మీద చేసుకుని వెళ్ళి వస్తాడు, నేను వికలాంగుడిని కాబట్టి అని. నువ్వు దొంగ సర్టిఫికెట్ తెచ్చుకున్నోడివి, నువ్వు వెళ్ళవండి. మేమైతే హ్యాపీ, నాకు పింఛన్ వస్తుందో రాదో ఆ దేవుడికి ఎరక, నేను మాత్రం 90% గలవాడిని. నేను నిజమైన నా వికలాంగుడిని కాబట్టి నాకు భయం లేదు, నేను వెళ్ళొచ్చాను, తప్పే ఉంది. ఇంకా ఏమండి, ఇంకా పింఛన్ ఆపలేదు, ఇంకా సెప్టెంబర్ 1వ తారీఖు కూడా రాలేదు. రాకముందే 6,000 పింఛన్ ఇచ్చాడు ఆయన. సెప్టెంబర్ 1వ తారీఖు రాకముందే 6,000 పింఛన్ ఇప్పుడు దాకా తీసుకున్నాం. ఒక సంవత్సరంన్నర దాకా తీసుకుంటానే ఉన్నాం. మనం అడిగామా 6,000 పింఛన్ ఇవ్వమని? వెరిఫికేషన్ పెట్టడం వల్ల మన వికలాంగులకే మంచిదే కదండి. నిజమైన మన దివ్యాంగులం అర్హులం అవుతాం కాబట్టి మనకి ఇంకా పావలా పెరుగుతాయి, ఇంకా డబ్బులు మనకు పెరుగుతాయండి, వస్తాయి. ఆ ఆలోచన ఉంటే మీరు ఎందుకు తొందరపడి స్ట్రైకులు ఇవన్నీ ఎందుకు చేయాలా? మీరు ఒక్కసారి గుండెల మీద చేసి ఆలోచించుకోండి. ఈ తప్పుడు బురదలు చల్లడం పద్ధతి కాదు. ఎప్పుడు 6 సిలిండర్లు అన్నాడు, ఆపలేడు. ఫ్రీ బస్ అన్నాడు, ఆపలేడు. పింఛను ఎక్కిన మొదటి నెల నుండే ఇంతవరకు ఒక్కరోజు కూడా పింఛను ఆగల. ఏది ఆపాడండి చెప్పండి? ఇంత కరువు కాలంలో కూడా రాష్ట్రాన్ని ముందుకు రాకొడుతున్నాడే. నిజంగా ఆయనకి
బాబు గారి వల్లే సాధ్యమవుతుందండి. దట్ ఈజ్ లీడర్. లీడర్ అంటే పేదవాడి గురించి ఆలోచించే నాయకుడు. ఈరోజు రాష్ట్రం కూడా ఏమండి, దొంగలకి మంచులకి ఒకటి అర్థం, దైవ నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారి గెలుపు దైవ నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫేక్ ఓట్లతో గెలిచాడు. ఫేక్ ఓట్లతోనే గెలిచాడేమో మీ లక్ష్యంలోనే, కానీ ప్రజలకి న్యాయం జరుగుతుంది. ప్రజలకి న్యాయం జరుగుతుందండి. రాక్షసుడిని చాలామంది బాణాలు వేస్తే కానీ ప్రజల ఓటు విల్లుతో బాణాలు వేశారు, గెలిచి ఇప్పుడు ఏదో చూపించుకుంటున్నారు. ఎక్కడ చూసినా మంచిగా జరుగుతుంది సార్, చెడు అనేది జరగట్లా. పేదలకి మంచి జరగట్లేదు అనేది ప్రధానంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు చూస్తే గత 4 రోజుల నుంచి దివ్యాంగుల పెన్షన్ల మీద ఇదే ప్రచారం చేస్తున్నారు. మరి వైసీపీ నాయకులు అందరూ దివ్యాంగుల పెన్షన్ తీసేసిన చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఏం చెబుతారు మరి మీరు? ఇప్పుడు మంచి చేసేవాడికి ఏదో ఒకటి ఏళ్ళు పెట్టి రోడ్డుని ఎక్కించి రాబోయే కాలంలో దాన్ని పప్పం గడుపుకోవాలంటే ఇప్పుడు పాయింట్లు ఏం దొరకట్లేదు వాళ్ళకి. పాయింట్లు అనేది ఏం దొరకట్లా. ఇది కేవలం దివ్యాంగులు వెరిఫికేషన్ అనగానే ఇది ఒకటి దొరికింది వాళ్ళకి పాయింట్. కానీ ఎవరికి పింఛన్ ఆగదండి. ఏ ఒక్క అర్హత ఉన్న దివ్యాంగుడికి పింఛన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోనివ్వరు చంద్రబాబు నాయుడు గారు. ఒకటే ఆలోచించండి, మీకు మళ్ళా వెనక్కి వచ్చే డాక్యుమెంటు పిఎండబ్ల్యూ ద్వారా మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి 1కి 3 సార్లు మళ్ళీ మీరు చెక్ చేసుకొని మీరు పింఛన్ చేసుకోవచ్చు, మీరు నిజమైన అర్హులైతే. మొన్న మా ఇంటి దగ్గర ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చింది, పెరాలసిస్ క్యాండిడేట్. అతనికి రీవెరిఫికేషన్ మళ్ళీ డాక్యుమెంట్ ఇచ్చిందట, మీరు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని. ఎందుకు? ఆయన వికలాంగుడు కాదు, ఆయనకి ఇది మన పెరాలసిస్ ఒక వ్యాధి. ఆ వ్యాధి రికవరీ అయిందన్నారు. ఒకసారి మళ్ళీ చెక్ చేయించుకొని అన్నారు వాళ్ళు. అంతే తప్ప నిజమైన దివ్యాంగుడికి ఎవరికి సర్టిఫికేట్ వాపస్ రాదు కూడా. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ముందు మాది ఒక ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు ముందు మా దివ్యాంగుల గురించి ఆలోచించి మా కోసం 15,000 దాకా పింఛను ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను. సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడొద్దు, ఈ పనికి మాత్రం ముందుకు తీసుకెళ్ళండి. ఈ వెరిఫికేషన్ తీసుకెళ్ళి నిజమైన దివ్యాంగుడికి మీరు ఏది సహాయం చేయాలనుకుంటో చేయండి. మీ వెనక మేముంటాం. జై దివ్యాంగ్, జై చంద్రబాబు.